డాగ్ ఫుడ్ విషయంలో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది, చాలామంది బయట నుంచి కొన్న ఫుడ్ ఇస్తుంటారు డాగ్స్ కోసం చేసిన ఫుడ్ని, కొంతమంది ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తారు. మీరు దీన్ని సజెస్ట్ చేస్తారు? కాంబినేషన్. నేను చిన్నప్పటి నుంచి మా తాతకి ఇట్లా డాగ్స్ పెంచేవాడు కదా, పెరుగన్నంలో దే యూస్ టు యాడ్ ఆల్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ యాడ్ చేసి ఆ కాలంలో అన్ని కలిపి ఇచ్చేవాళ్ళు. అండ్ డాగ్స్ స్టిల్ వర్ ఫైన్. ఇప్పుడు కిబుల్స్ వచ్చేసాయి, రెడీమేడ్ ఫుడ్. రెడీమేడ్ ఫుడ్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్, మల్టీ విటమిన్స్ ఎవ్రీథింగ్, అండ్ దట్ హెల్ప్స్ ఇంక్రీజ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆల్సో. కానీ ఆ రెడీమేడ్ ఫుడ్లో కొన్ని మంచి క్వాలిటీ ఉంటాయి, కొన్ని మంచి క్వాలిటీ ఉండవు. ఎలా తెలుసుకోవాలి అది? యూ హ్యావ్ టు టాక్ టు యువర్ వెటర్నేరియన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యానిమల్ న్యూట్రిషన్ వాళ్ళు ఉంటారు, వెటర్నేరియన్స్ ఉంటారు. దే నో విచ్ బ్రాండ్ ఈజ్ గుడ్, విచ్ బ్రాండ్ ఈజ్. ఇప్పుడు మన హ్యూమన్ ఫుడ్స్ లాగానే కదా, వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటుంది, లేకపోతే పీపుల్ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ ఆర్ సంథింగ్. సో ఆ బేసిస్ మీద కూడా, సో ఇఫ్ చీపర్ బ్రాండ్ ఉందనుకోండి, అప్పుడు వీ రికమెండ్ టు ఫీడ్. ఇఫ్ ఓనర్స్ కాంట్ అఫోర్డ్ దట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్, దెన్ ఇంట్లో కుక్ చేయడం ఇంకా బెస్ట్ ఫుడ్. చికెన్ అన్న, రైస్ అన్న, ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్, చపాతీస్, ఎనీథింగ్. ఐ మీన్ డాగ్స్ ఆర్ ఆమ్నివోరస్, ఏది పెట్టినా తింటాయి. ఇంకొకటి చాలా మంది నేను చూసిన ఏంటంటే, ఇంట్లో మన కోసం ఏదైతే వండుకుంటామో అదే డాగ్స్ కూడా ఫీడ్ చేస్తూ ఉంటారు. అది ఓకేనా? అంటే టేబుల్ స్క్రాప్ అంటారు దాన్ని వెస్టర్న్ కంట్రీస్లో. సో అదేంటంటే మీరు తినేటప్పుడు పెట్టొద్దు, మనం తినేసిన తర్వాత దానికి సపరేట్ ఫుడ్ రెడీగా ఉంటుంది, దాని టైంలో దానికి పెట్టవచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ తినుకుంటా చిన్నగా ఒక్కొక్క పీసులు, రెండు పీసులు సైడ్కి వేయడం చేస్తాం. అది చేయొద్దు అనమాట. ఎందుకంటే డాగ్ మనం తినేది తింటున్నది అనేది తెలిస్తే దెన్ అది ఎప్పటికి మన ఫుడ్డే కావాలంటుంది. సో దానికి సపరేట్గా కుక్ చేయాలి. ఇప్పుడు మనం చికెన్ అండ్ రైస్ చేసుకుంటాం, కానీ మసాలాలు అన్నీ యాడ్ చేస్తాం కదా. సో దానికోసం ఏం చేయాలంటే ఆ డాగ్ కోసం రైస్ అండ్ జస్ట్ చికెన్, నో స్పైసెస్, నథింగ్ అనమాట. సపరేట్గా కుక్ చేయాలి. కుక్ చేసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది. ఈజీ అది. రైస్లో చికెన్ పీసెస్ అనేసి బాయిల్ చేయడమే కదా, సింపుల్ థింగ్. ఇంకోటి ఈ మధ్యన చూస్తుంటే నాకు తెలిసి మీకు కూడా ఎక్కువ కేసెస్ వస్తుంటాయి, డాగ్స్లో ఫ్యాట్ ఇష్యూస్ పెద్ద ఇష్యూగా ఉంది. ఎక్కువ ఫుడ్ ఫీడ్ చేసేయడం వల్ల ఇష్టంతో, లేకపోతే ఎందుకు వస్తుంది ఫ్యాట్ ఇష్యూ? వెరీ గుడ్ క్వశ్చన్. వాట్ వీఆర్ సీయింగ్ మా హాస్పిటల్లో, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్లో ఇప్పుడు 60% ఆఫ్ ద పెట్స్ వి సీ ఆర్ ఓవర్ వెయిట్, మనుషుల్లాగా. ఎందుకు అంటే మనము పెట్స్ను ఫీడ్ చేసుకుంటూ లవ్ చేస్తాం. అంటే వీ థింక్ దానికి ట్రీట్స్ ఎంత ఇస్తే, ఎంత ఫుడ్ ఇస్తే మనకు అంత ప్రేమిస్తుంది. సేమ్ మన పిల్లలకి ఇచ్చినట్టే సేమ్. సో అది దాంట్లో మేమేం చెప్తున్నాం అంటే ట్రీట్స్ ఇవ్వకండి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలాంటివి ఇవ్వండి. సో అలా అంటే హెల్దీ స్టఫ్ అనమాట. ఎందుకంటే లేకపోతే దే ఆర్ గెయినింగ్ వెయిట్ అండ్ దే ఆర్ నాట్ లూజింగ్ వెయిట్ ఎట్ ఆల్. అండ్ మళ్ళీ ఓనర్స్ ఏమంటారు, మా డాగ్ ఏం తినదండి అంటారు. తినకుంటే వెయిట్ ఎట్లా పెరుగుతుంది? అండ్ కొందరు చేయితో ఫీడ్ చేస్తూ ఉంటారు. అంటే చెప్తున్నాను, దట్ ఈస్ ఫైన్, యూ కెన్ డూ దట్, బట్ అట్లీస్ట్ డాగ్ బౌల్లో పెడితే తినేస్తుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద డాగ్స్ ఆర్ 10-20 kgs ఉంటాయి. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ 5 to 7 times లెస్ దాన్ హ్యూమన్ బాడీ వెయిట్. సో మనం ఏం చేస్తాం, మనం తినే అంత అది కూడా తినాలి అనేది ఆలోచిస్తాం. అంటే క్వాంటిటీ అంతే అనుకుంటాం, కానీ మనకంటే అది 1/5 తిన్నా చాలు అనేది అది సెటప్ మైండ్లో మనకు రిజిస్టర్ కావాలి. ఇప్పుడు చాలామంది డాగ్కి నాన్ వెజిటేరియన్ ఎంత అవసరం అంటే, చాలామంది వీగన్గా మారిపోయి వెజిటేరియన్స్ అయిపోతున్నారు. చాలామంది ఆ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. అలాంటి ఇళ్ళలో డాగ్స్ని పెంచుకునే వాళ్ళకి ఇంట్లోనే ఫుడ్ కుక్ చేసి ఇవ్వాలి అంటే, ఓన్లీ నాన్ వెజిటేరియన్ లేకుండా డాగ్కి ఓకేనా? వెజిటేరియన్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్స్ యూ కెన్ ఫీడ్ దెమ్. అందుకే అన్నాను ఆమ్నివోరస్, దే ఆర్ నాట్ కార్నివోరస్. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఆమ్నివోరస్ అంటే దే కెన్ ఈట్ ఎనీథింగ్ అండ్ స్టిల్ థ్రైవ్. కార్నివోరస్ అంటే ఓన్లీ మీట్. అప్పుడు క్యాట్ వచ్చినప్పుడు క్యాట్ ఈస్ అ ప్యూర్ కార్నివోరస్. క్యాట్ కెన్ నాట్ థ్రైవ్ ఆన్ వెజిటేరియన్ డైట్. క్యాట్ హ్యాస్ టు హ్యావ్ అ మీట్. అదనమాట డిఫరెన్స్. డాగ్ ఈజ్ ఆమ్నివోరస్. సో డాగ్ ఏది తిన్నా కానీ ఫైన్.